ఒక చిన్న పట్టణంలో రాహుల్ అని ఒక విద్యార్థి ఉండేవాడు. రాహుల్ చాలా తెలివైనవాడు. టీచర్లు కూడా అతన్ని చాలా ఇష్టపడేవారు. కాని అతనికొక పెద్ద చెడు అలవాటుంది. అదేమిటంటే పనిని వాయిదా వేయడం. రాహుల్ ఇంటికి వచ్చాక మొదలడం బదులు మొబైల్ తీసుకుని వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా చూడటం మొదలుపెట్టేవాడు. అమ్మ అడిగేది, రాహుల్, ముందు చదువు పూర్తి చేసుకో. రాహుల్ నవ్వుతూ చెప్పేవాడు, ఇంకా టైం ఉందమ్మా, రాత్రికి చదువుతాను. అలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు టీచర్ క్లాస్లో చెప్పారు, మరొక నెలలో పరీక్షలు మొదలవుతాయి. అందరూ స్టూడెంట్స్ చదవడం మొదలుపెట్టారు. కాని రాహుల్ మాత్రం ఇంకా చాలా టైముంది అని మళ్లీ వాయిదా వేసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే పరీక్షలకు ఒక వారం మాత్రమే మిగిలింది. రాహుల్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోయాడు. పుస్తకాలు తెరిచి చూస్తే చదవాల్సింది చాలా ఉంది. అప్పుడతను ఆలోచించాడు, అయ్యో, నేను ముందే చదివి ఉంటే బాగుండేది. పరీక్ష రోజు వచ్చింది. రాహుల్ ప్రశ్న పేపర్ చూశాడు. చాలా ప్రశ్నలు అతనికి తెలియలేదు. అతను చాలా ప్రయత్నించినా సరిగ్గా రాయలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. అందరూ తమ మార్కులు చూసుకుంటున్నారు. రాహుల్ తన రిజల్ట్ చూసి షాక్ అయ్యాడు. అతను ఫెయిల్ అయ్యాడు. రాహుల్ చాలా బాధపడ్డాడు. అతను తన టీచర్ దగ్గరకు వెళ్లి అన్నాడు, సర్, నేను నిజంగా చదవాలి అనుకున్నాను, కాని ఎప్పుడూ రేపు చదువుతాను అని వాయిదా వేసుకున్నాను. టీచర్ నెమ్మదిగా నవ్వి చెప్పారు, రాహుల్, జీవితంలో పెద్ద శత్రువు ఆలస్యం. టీచర్ చెప్పారు, సమయం మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ అర్థం కాదు, కాని అది పోయిన తర్వాత చాలా బాధపడతాం. ఈ రోజునుంచే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడే చేయగల పని ఎప్పుడూ రేపటికి వాయిదాలీయకూడదు. ఆ రోజునుంచి రాహుల్ తన అలవాట్లు మార్చుకున్నాడు.